ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే RTV లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో చిట్ట చివరి నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గంలో అనూహ్య రీతిలో చివరి క్షణంలో టిక్కెట్ దక్కించుకున్నటువంటి మావిడి గోవింద్ ఈరోజు పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత పాతపట్నంలో తన కార్యాలయం వద్ద ఏం చేస్తున్నారు, సాధారణంగా అభ్యర్థి బరిలో దిగిన తర్వాత పోలింగ్ పూర్తయిన తర్వాత గెలుపుపై సమీక్షలు నిర్వహించడం పరిపాటి. కానీ ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఈ ప్రాంతం వాసులు సుపరిచితులైన ఆయన మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి చేరిందే తడువుగా 2014 నుండి ఇప్పటి వరకు తెలుగుదేశం జెండాని రెపరెపలాడిస్తూ ఆ జెండాని పదిలంగా కాపాడే క్రమంలో ఆయనకి ఆ టికెట్ వరించింది. ఆయన అభ్యర్థిత్వంలో ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయనకు ఆయన ఏం చేస్తున్నారో వెళ్ళి మనం అడిగి చూసుకుందాం. చూస్తే ప్రస్తుతం అందరూ కూడా 5 నియోజకవర్గాలు శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి అత్యధిక మండలాలు కలిగినటువంటి నియోజకవర్గం పాతపట్నం నియోజకవర్గం. ప్రస్తుతం అందరూ కూడాను నియోజకవర్గంలో 5 మండలాలకు సంబంధించిన నాయకులు వచ్చారు. అసలు పోలింగ్ ప్రక్రియ ముగిసిపోయింది, ఇంకా శిబిరంలో ఇంత అలజడి ఏంటి, ఇంతమంది వచ్చి అసలు ఏం సమీక్ష నిర్వహిస్తున్నారు? నమస్కారం అండి. పోలింగ్ ప్రక్రియ ముగిసిపోయింది. గెలుపు ఓటములు అనేవి ఈవీఎం బాక్స్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరి తలరాతలు, నాయకుల తలరాతలు, ప్రజల తాలూకు కూడా వాళ్ళ తాలూగా శ్రేయస్, ఏ నాయకుడైతే ప్రజలకి సేవ చేస్తారో, ఏ నాయకుడైతే ప్రజలు చేయాలో వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు. కాబట్టి ఆ తలరాతలన్నీ అక్కడ ఉన్నాయి. కాకపోతే ప్రజలతో సమీక్ష, ఏ బూత్లో ఎన్ని ఓట్లు వచ్చాయి, ఏ బూత్లో గెలుపుకు నాంది అవుతుంది, ఏ బూత్ ఏ విధంగా ఉంటుంది అనేది మాకు 322 బూతులు ఉన్నాయి. ఆ 322 బూతుల్లో ఏ బూత్ ఎలా ఉంది, ఏ బూత్ మైనస్లో ఉందనేది మేము అది క్యాలిక్యులేషన్ చేసుకుంటున్నాం సార్. అది చేస్తే ఇంతమంది కూడాను ఆల్రెడీగా అత్యధిక ఓట్లు నియోజకవర్గం 175లో చివరిది, అభివృద్ధికి ఆమడ దూరం, ఇన్ని పరిణామాలు చోటు చేసుకుని ఈ నేపథ్యంలో పాతపట్నం నియోజకవర్గంలో తొలిసారిగా పోటీ చేస్తున్నటువంటి గోవింద్ 2014 నుండి ఆ పార్టీని పదిలంగా కాపాడుకుంటూ వస్తున్నారు. ఈసారి ఏ అంశాలు మీకు గెలుపుకు దోహదపడే అవకాశం? మెయిన్గా ఈ జగన్మోహన్ రెడ్డి రాక్షస పాలన ఒకటి, ఈ రెడ్డి శాంతి మేడం మేము పూర్తి ప్రజలకు అందుబాటులో లేకుండా ఎక్కడో ఢిల్లీలో గల్లీలో తిరుగుతూ కరోనా టైంలో కానీ ప్రజలకు ఏ అవసరమైన అందుబాటులో లేకుండా ప్రజల తాలూకా బాధ్యతను మరిచి ఆమె స్వలాభాల కోసం చూసుకోవడం ఇది ఒక కారణం అవుతుంది. రెండో, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా, ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన అన్ని కూటముల అభ్యర్థిగా, బీజేపీ జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి నాకు అవకాశం రావడం, నేను కూడా ఒక సేవకుడుగా 2007 నుంచి ట్రస్ట్ ద్వారా ప్రజల సేవా కార్యక్రమం చేసుకుంటున్నాను. కాబట్టి ఇవన్నీ మాకు కలిసి వచ్చిన అభిప్రాయాలు. మాకు ఇప్పుడు మా ముందున్నది ఏమంటే మీకు చెప్తున్నాం, ఈ విధంగా 20,000 నుంచి 25,000 వరకు మెజార్టీ వస్తుంది మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. చూస్తే పాతపట్నం గతంతో పోల్చుకుంటే 72.36% ఓట్లు పోలాడు, అంటే పోలింగ్ శాతం గణనీయంగా పెరిగిన తరుణంలో అధికార పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెట్టే పరిణామాలు కనిపిస్తున్నాయి. తప్పకుండా సార్, పోలింగ్ అవుతున్నాడు 1 గంట లోపే డిసైడ్ అయిపోయింది. 80% ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఇంతకుముందు ఈ తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థులు 2009, 2014, 2019 3 సార్లు ఇక్కడ ఓటమి పాలయ్యడం జరిగింది. 80% తెలుగుదేశం పార్టీ గెలుస్తుందన్న నమ్మకంతో ప్రజలు కూడా ఈసారి గెలవాలి. పాతపట్నం నియోజకవర్గం ఇప్పుడు పాతపట్నంగానే ఉండిపోయింది. కొత్తపట్నం అవ్వాలంటే మామిడి గోవిందరావు అనే వ్యక్తి గ్యారంటీ గెలవాలి. ఇక్కడ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తుందో అదే ప్రభుత్వంతో ఇక్కడ గెలిపించుకుంటే తప్పనిసరిగా అభివృద్ధి చెందుతుంది. కేంద్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తుంది. 80% పాతపట్నం కొత్తపట్నంగా మార్చుకోవచ్చు. మాకు ఇండస్ట్రీస్ రావాలి, కుటీర పరిశ్రమలు రావాలి, ఒక ఐఐటి కాలేజీ రావాలి, ఒక ఇంజనీరింగ్ కాలేజీ రావాలి. ఇవన్నీ రావాలంటే 80% ప్రభుత్వం ఏదో వస్తుందో అలాంటి వ్యక్తిని ఇక్కడ మనం గెలిపించుకుంటే తప్పనిసరిగా మనకు అభివృద్ధి చెందుతుందని ప్రజలు ఆలోచనలో పడ్డారు. ప్రజలు విజ్ఞావంతులు, వాళ్ళందరూ దాని ద్వారానే ఈరోజు మాకు తెలుగుదేశం పార్టీ గెలుపు సునాయాసంగా అవుతుంది. జెండా కనుమరుగైపోయిన 2014లో గోవింద్ రూపంలో టీడీపీ జెండా మళ్ళీ ఆ నియోజకవర్గంలో రెపరెపలాడింది. చివరి క్షణంలో వస్తుందా రాదా అన్నటువంటి మమేశంలో ఈరోజు వచ్చిన తర్వాత ఉన్నటువంటి విభేదాలన్నీ తొలగి ఈరోజు పోలింగ్ శాతం ఇంత పెరగడానికి కారణమైంది. చివరి క్షణం ఎట్లేదు సార్, నాకు 2 years బ్యాక్ తెలుసు నాకు టికెట్ వస్తుందని. ఇక్కడ 3 సార్లు తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైంది అభ్యర్థిగా, 2009, 2014, 2019. తప్పనిసరిగా పార్టీ 2 సంవత్సరాల కిందటే అనౌన్స్ చేశారు. 80% అధిష్టానం అనౌన్స్ ఉంది. 3 సార్లు ఓటమి పాలైన ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థిని మార్చే ప్రణాళిక గ్యారంటీ ఉంది. ఆ టైంలో సరైన వ్యక్తి ఎవరైనా ఉంటే ఇస్తామని చెప్పడం కూడా జరిగింది. నేను ఆనందంతో ఉన్నాను. రెండోది సేవకుడిని, ఒక నాలాంటి సామాన్యుని అవకాశం కల్పించారంటే ప్రజలు కూడా హర్షిస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వీధుల్లోకి వచ్చి ఈరోజు పాతపట్నం నియోజకవర్గంలో 2019లో
సుమారుగా 15,000 ఓట్ల మెజార్టీతో ఉన్న వైసీపీని ఈరోజు ఢీకొని దాన్ని ఇప్పుడు ఈరోజు పక్కకు తప్పించి ఈరోజు మాది 20 నుంచి 25,000 ఓట్లు మెజార్టీతో గెలుస్తున్నామంటే ప్రజలు స్వచ్ఛందంగా వస్తూ వాళ్ళ సాయ సంపర్కాలు ఎంత ఉన్నాయి. సామాన్యుడు, సేవకుడు ఇలాంటి వ్యక్తికి ఒక అవకాశం ఇవ్వాలి. మేము చాలా శిబిరాలు సందర్శించాం. పోలింగ్ ప్రక్రియ ముగిసిన సీనియర్ నాయకుల తాలూకు క్యాంప్ ఆఫీస్ చూసాం. ఆ క్యాంప్ ఆఫీస్ వరకు ఎక్కడ కూడా కార్యకర్తలుగా నాయకులు మాకు తారసపడలే. కేవలం పాతపట్నంలో ఇంతమంది నాయకులు కార్యకర్తలు మీతో ఈ చర్చించడానికి గల కారణం ఏంటంటే అంటే ఈ నియోజకవర్గం ఈ ప్రజలతో మీకున్నటువంటి సత్సంబంధాలు చాలా సంబంధాలు. ఇప్పుడే మీకు చెప్పాను సామాన్యుడని. వీళ్ళందరూ నాయకులందరినీ సమాన దృష్టితో రాజకీయం అంటే రాజకీయ స్వేచ్ఛను ఇవ్వాలనుకుంటున్నా కానీ రాజకీయం అంటే రాజకీయంతో చేయాలన్న నిర్ణయంతో లేను. అందుకోసమే మా కార్యకర్తలు నాయకులతో ఒక ఇష్టాగోష్ఠితో మాట్లాడుకుంటూ సరదాగా జోకులు వేసుకుంటూ ఏం జరిగింది కష్టకాలు అడిగి తెలుసుకుంటూ ఆ బూత్లో ఏం జరిగింది, ఎవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, మీరు భయపడకండి, పార్టీ మంది వస్తుంది, మనం గెలుస్తాము, తప్పనిసరిగా మన సమస్యలన్నీ సాల్వ్ చేస్తామని ఈ నియోజకవర్గంలో ఉన్న మౌలిక వసతుల గురించి కానీ చిన్న చిన్న సమస్యల గురించి కానీ లేదా పోలింగ్లో జరుగుతున్న లోటుపాట్ల గురించి కానీ ఇలా జరుగుతూ మళ్ళీ రాగల 20 సంవత్సరాల్లో కూడా లోకేష్ గారి మన ఆధ్వర్యంలో మనం అందరం పనిచేయాలి. ఈసారి ఇలా ఉండకూడదు, ఏకపక్షం అవ్వాలి. 2029 కానీ 2035 కానీ ఇలాంటి ఎలక్షన్లో ఏకపక్షం జరగాలి. ఎట్టి పరిస్థితుల్లోనే మరి ఇది రిపీట్ అవ్వకూడదు అని చెప్తూ పార్టీని బలంగా స్టాండర్డ్ వేస్తూ మళ్ళీ లోకేష్ గారి నాయకత్వం పనిచేయాలని మేము అందరం నిర్ణయించుకున్నాం. చూస్తే కనుక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 40 రోజుల పాటు కంటి మీద కునుకు లేకుండా ప్రచారంలో బిజీ తర్వాత ఈరోజు పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత చాలామంది నేతలు ఇప్పటికే విహారయాత్రలు ఇతర ప్రాంతాలకు తరలి వెళ్ళినా కూడా పాతపట్నం నియోజకవర్గం ప్రజలతో తనకున్నటువంటి సత్సంబంధాలు ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా పేరు ప్రకటించిన తర్వాత కూడా పోలింగ్ ప్రక్రియ పూర్తయిన ఈ నియోజకవర్గంలో గెలుపు ఓటములపై సమీక్ష నిర్వహిస్తూ వారు కార్యకర్తలు కాదు తనతో పాటు నేనే కార్యకర్తగా పనిచేస్తూ రేపు పాతపట్నాన్ని కొత్త పట్టణంగా తీర్చిదిద్దేందుకు తాను చేస్తున్న ప్రయత్నంలోనే ఈరోజు ఈ శిబిరంలో ఇంతమంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ వస్తున్నారు. రేపు పాతపట్నం నియోజకవర్గం నుండి 20,000 ఓట్ల మెజారిటీ తాను విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేయడంతో పాటు ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నారో ఆమె స్థానికేతరురాలు కావడం ఇక్కడ టీడీపీ పార్టీ వరుసగా 3 సార్లు ఓడిపోయిన తర్వాతే ఈరోజు పార్టీ అధిష్టానం దాన్ని పరిగణనలో తీసుకొని 2007 నుండి ఈ నియోజకవర్గంలో సేవలు నిర్వహించుకుంటూ వస్తూ 2014లో టీడీపీ జెండా పట్టుకున్నటువంటి ఆయన 2024 ఎన్నికల్లో అభ్యర్థిగా పేరు ప్రకటించేందుకు తడుగా నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఆయన గెలుపు కోసం దోహదపడ్డారు. మునుపెన్నడూ లేని విధంగా పాతపట్నంలో 73.36% ఓట్లు నమోదు కావడం ఆ ఓటింగ్ శాతం పెరగడం తన గెలుపుకు దోహదపడుతుందని కూడా ఆయన ఒక ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో 2024 సార్వత్రిక ఎన్నికల్లో రేపు జూన్ 4వ తేదీన రాబోయే ఫలితాల్లో పాతపట్నం అంటే 175 నియోజకవర్గాల చివరైన పాతపట్నం విజయంలో మొదటి స్థానంలో ఉంటుందా లేదా అనే విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రాంకృష్ణతో సత్యం RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.